బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతార నటుడు ధనుష్ల మధ్య ఇటీవల వివాదం నెలకొంది. ధనుష్ తీరును తప్పుబడుతూ నయనతార బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. కారణాలను తెలిపారు. డాక్యుమెంటరీ కారణంగా నయనతార ధనుష్లకు ఏర్పడ్డ వివాదం కారణంగా హీరో ధనుష్ ఇటీవలే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన నయనతార విఘ్నేష్ సెవెన్ దంపతులపై ఈ దావాను వేయగా తాజాగా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే సమాధానం ఇవ్వాలంటూ హైకోర్టు నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ కు నోటీసులు జారీ చేసింది. నయనతార లైఫ్ ని బేస్ చేసుకుని తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ బియాండ్ ది ఫెయిరీ టేల్. అయితే ఈ డాక్యుమెంటరీలో తన పర్మిషన్ తీసుకోకుండానే నేను రౌడీనే అనే సినిమాని ఫుటేజ్ ని ఉపయోగించారని ఆరోపించారు ధనుష్. ఈ సినిమాకు ధనుషే నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ 3 సెకండ్ల క్లిప్ ను డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నందుకు నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాకుండా 10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేశారు. దీంతో ఏకంగా నయనతార ధనుష్ క్యారెక్టర్ ను తప్పుపడుతూనే తనపై అతను ద్వేషం వ్యక్తం చేస్తున్నాడంటూ సుదీర్ఘ లేఖను రిలీజ్ చేశారు. అయితే అప్పటికే లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ క్లిప్లను ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నయన్ దంపతులపై కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో జరగగా న్యాయస్థానం జనవరి 8వ తేదీలోపు సమాధానం ఇవ్వాలంటూ నయన్ దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ టీంను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు వారికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం అలా ఉండగా తాజాగా నయనతార ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడిన ఆమె తప్పు చేస్తే భయపడాలి కానీ న్యాయమని నమ్మిన దాన్ని బయట పెట్టడానికి ఎందుకు భయపడాలి? పబ్లిసిటీ కోసం అవతలి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే మనిషిని కాదు. నా డాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నిజానికి వీడియో క్లిప్స్ కు సంబంధించిన ఎన్ఓసి కోసం ధనుష్ ను సంప్రదించడానికి చాలా ట్రై చేశాం. స్వయంగా విఘ్నేష్ ఫోన్ కూడా చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా మాకు ఎన్ఓసి రాలేదు. దీంతో సినిమాలో ఉపయోగించిన 4 లైన్ల డైలాగ్ ను మా డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ఉపయోగించాలని అనుకున్నాం. ఆ మాటలు మా జీవితానికి చాలా ముఖ్యమని భావించాం. కాకపోతే ధనుష్ ఈ విషయంలో ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, ఎందుకు అతనికి నాపై కోపం వచ్చింది అనే విషయాలను క్లియర్ చేసుకోవడానికి అతనితో ఒక్కసారైనా మాట్లాడాలనుకుంటున్నాను. కానీ అది కుదరలేదు. నిజానికి మేము ఇద్దరం ఫ్రెండ్స్. కానీ ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో నాకు తెలియదంటూ వివాదం గురించి చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు కోర్టుకు నయనతార ఇచ్చే సమాధానం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.